మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 1వ అధ్యాయం 45వ వాక్యంలో వ్రాయబడిన మాట, ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనబడును. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనబడును. ఈ లేఖనంలో మరియా ఎలిజబెత్ ఇద్దరు ఎదురుపడి ఒకరినొకరు వందన వచనాలు తెలియపరుచుకున్నారు. ఇద్దరు ఒకరి మధ్యలో ఒకరు జరిగిన సంగతులు తెలియపరుచుకున్నప్పుడు ఎలిజబెత్ ఆత్మ పూర్ణురాలై పరిశుద్ధ ఆత్మ ద్వారా ఈ మాట మాట్లాడుతున్నారు. ప్రభువు నీకు తెలియజేయించిన సంగతులు అవి తప్పకుండా సిద్ధిస్తాయి, నమ్మిన నీవు ధన్యురాలుగా మార్చబడతావని ఈ లేఖనములో పరిశుద్ధాత్మ దేవుడు ఎలిజబెత్తులో ఉండి మరియమ్మతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగాన్ని వింటున్న దేవుని ప్రజలారా, ఎంత చక్కని మాటో గమనించండి. ప్రభువు తెలియజేయించిన మాటలు తప్పకుండా సిద్ధిస్తాయి, జరుగుతాయి గనుక వాటిని నమ్మిన మనము కూడా ధన్యులుగా మార్చబడతాము గాక. ఒక మరియ వలె నీవు నేను మనమందరం ధన్యులుగా మార్చబడతాము గాక. బైబిల్లో మనకు తెలిసిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వాక్యం, నమ్మితే దేవుని మహిమను చూస్తాం, నమ్మితే దేవుని మహిమను ప్రజలు చూస్తారు. వాక్యం వింటున్న దేవుని ప్రజలారా, దేవుడు మనకు తెలియజేయించిన సంగతులు నమ్మాలి. ఎందుకంటే అవి అబద్ధమైన మాటలు కావు కాబట్టి, అవి సిద్ధిస్తాయి కాబట్టి. నమ్మితే మనం ఏమవుతాం? మరియ వలె ధన్యురాలం అవుతాం, దీవించబడతాం. ఈ రోజులో చాలా మందికి వచ్చినటువంటి పొరపాటు అదే. దేవుడు చెప్పిన మాటలు నమ్మకుండా నష్టపోతుంటారు. దేవుడు తెలియజేసిన మాటలు విశ్వసించకుండా ఇది జరుగుతుంది అంటావా, ఇది జరిగేద్దా, నిజమేనా అని అనుమానిస్తూ ఉంటారు. అక్కడే పొరపాటు పడుతుంటావు. ఇదిగో మూలవాక్యంలో మనం చదివినట్లు ప్రభువు తెలియజేయించిన సంగతులు సిద్ధించును గనుక నమ్మిన వాళ్ళందరూ ధన్యులుగా మార్చబడుదురుగాక. బైబిల్లో ఇంకా మనం గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయం 15వ వాక్యం, ఇలాగే చలికాలంలో గొర్రెల కాపర్లు గొర్రెల మందల చుట్టూ ఉండి చలి కాచుకుంటూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి దేవదూత దిగి వచ్చింది. ఇదిగో ప్రజలందరూ కలగబోతున్న మహా సంతోషకరమైన శుభవార్త అని చెప్పి లోకరక్షకుడైన యేసయ్య పుట్టాడు. ఆయన బెత్లెహేములో ఉన్నాడు. ఆయన పశువుల పాకలో పరుండబెట్టి అక్కడ ఉన్నాడు, మరందరూ వెళ్ళి చూడవచ్చు అని తెలియపరిచింది. ఆయన లోకరక్షకుడు, ఇది ప్రజలందరూ కలగబోతున్న సంతోషకరమైన శుభవార్త అని చెప్పి దేవదూత పరలోకానికి వెళ్ళిపోయింది. వెంటనే గొర్రెల కాపర్లు అనుకుంటారు, ఇది దేవుడు మనకు తెలియపరిచాడు, మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాం పదండి అని వాళ్ళందరూ వెళ్ళి బెత్లెహేము వరకు వెళ్ళి చూస్తే నిజంగా దేవదూత చెప్పిన మాటల ప్రకారంగానే అక్కడ జరిగింది. ఆ చోటు అయిపడి ఉంది. వాళ్ళు దేవుడు తెలియజేసిన మాటలు నమ్మి వెళ్ళారు. చూడండి, గొర్రెల కాపర్లు కూడా ఆ ప్రాంతం అంతా ప్రకటించారు, ఇదిగో లోకరక్షకుడు పుట్టాడు, మా దగ్గరకు వచ్చి దేవదూత చెప్పింది మేము నమ్మాం, కళ్ళతో చూసాం, మేము చెప్పిన మాటలు నమ్మాం కాబట్టి ఇందరం వచ్చి కళ్ళతో చూసాం, ఇప్పుడు అందరికీ చెప్తున్నాం. మరియలాగా దేవుడు తెలియజేయించిన మాటలు నమ్మాలి. గొర్రెల కాపర్లాగా దేవదూత ద్వారా దేవుడు తెలియజేసిన మాటలు నమ్మారు, వెళ్ళి చూశారు. ఇక జకర్యాని మనం గమనిస్తే బైబిల్లో లూకా సువార్త 1వ అధ్యాయం 20వ వాక్యంలో దేవుడు తెలియజేసిన మాటలు నమ్మలేదు కనుక ఆయన నోరు మూయబడి మూగవాడై ఆ కార్యాలు జరిగేంత వరకు మూగవాడైపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. జకర్యాకు ఆలయంలో దేవుని దూత కనబడి, నీకు ఒక చక్కటి గర్భఫలం కలగబోతుంది, ఒక చక్కటి మగబిడ్డ పెడతారు, అతనికి యోహాను అని పేరు పెడతారని చెప్తే నమ్మలేదు, అనుమానించాడు. వెంటనే అతని నోరు మూయబడింది. నీ జీవితంలో ఈ కార్యం జరిగేంత వరకు నీవు మౌనిగా ఉంటావు, నువ్వు మౌనమైపోతావు. చూడండి, మరియమ్మ నమ్మింది, ధన్యురాలైంది. గొర్రెల కాపర్లు దేవదూత ద్వారా చెప్పిన మాటలు నమ్మారు, వెళ్ళి చూసి యేసయ్య గురించి అందరికీ ప్రచారం చేశారు. కానీ జకర్యా నమ్మలేదు, మోగవాడిగా మార్చబడిపోయాడు. ఈ లేఖనాలను బట్టి వాక్యాన్ని ధ్యానిస్తున్న నీవు నేను మనమందరం దేవుడు తెలియజేసిన మాటలు నమ్ముదుముగాక. యెషయా గ్రంథం 53:1 రాయబడి ఉంది. 53వ అధ్యాయం 1వ వాక్యం, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మేను? దేవుని మాటలు ప్రవక్త ద్వారా చూడు దేవుడు చెప్తున్నారు. సేవకుల ద్వారా ప్రభు తెలియజేయించిన మాటలు ఎవరు నమ్ముతున్నారు? వాళ్ళకి ఏదో చెప్తుంటారులే అని అనుకుంటుంటారు చాలా మంది. స్వార్థ కూటాలు పెట్టి ఇలా వాక్యాలు చెప్పి దేవుని మాటలు ప్రకటిస్తుంటే చాలా మందికి అది సరదాగా ఉంటాయి. వాళ్ళకి ఏదో చెప్తున్నారులే, ఏదో తిన్నింది అరక చెప్తున్నట్లుగా భావిస్తుంటారు.
ఆ చోట అందుకే ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నారు, మేము తెలియజేసిన సమాచారం ఎవరు నమ్ముతున్నారు? ఈ రోజున ప్రపంచం అంతా చిన్న సేవకులు, పెద్ద సేవకులు, గొప్ప గొప్ప సేవకులు ఎన్నెన్నో వాక్యాలు ప్రకటిస్తున్నారు. ఎంతమంది దేవుడు తెలియజేయించిన మాటలు నమ్ముతున్నారో వాళ్ళు ధన్యులుగా మారుదురుగాక. గొర్రెల కాపరుల వలె వాళ్ళు దేవుని కార్యాలను, దేవుని మహిమను కళ్ళతో చూచుదురుగాక. నమ్మితే మహిమను చూస్తాం, నమ్మితే ధన్యులం అవుతాం. అందుకే ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా దేవుడు తెలియజేస్తున్న మాటలు నమ్మాలి, విశ్వసించాలి. నమ్మకపోతే జకర్యాలాగా నష్టపోతాం. నమ్మితే గొర్రెల కాపరులాగా దేవుని మహిమను చూస్తాం. మరియమ్మలాగా నమ్మితే మనం దేవుని ఆశీర్వాదం పొంది ధన్యులుగా మార్చబడతాం. లేఖనాల్లో మనం గమనిస్తే చాలా మాటలు రాయబడి ఉన్నాయి. బైబిల్లో మనం గమనిస్తే అనేక విషయాలు మనకు తెలియవు, దేవుడు తెలియచెప్తాడు, వాటిని తెలుసుకోవాలి. ఆదికాండం 28:16 యాకోబు దేవుని మందిర స్థలంలో పడుకున్నాడు. దర్శనం కలిగింది. కలలో దేవుడు మాట్లాడాడు. ఆ దర్శనంలో, కలలో వెంటనే లేచి, అమ్మో ఈ దేవుని మందిరం నాకు తెలియకపోయిందే, ఈ స్థలంలో దేవుడు నాకు తెలియలేదే. ప్రసంగి గ్రంథం 5:1 తెలియకయే చాలా మంది దుర్మార్గుల పనులు చేస్తున్నారు. యోహాను సువార్త 4:22 దేవుణ్ణి ఎలా ఆరాధించాలో ప్రజలకు తెలియక విచ్చలవిడిగా ఆరాధన చేస్తున్నారు. ఈ 3 రెఫరెన్స్లో ఇది దేవుని మందిరం తెలియలేదు, తెలియకే అనేకులు దుర్మార్గుల పనులు చేస్తున్నారు, దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలో తెలియడం లేదు. ఈ వర్తమానంలో మనం నేర్చుకోవాల్సింది, మనకు తెలియని విషయాలన్నీ దేవుడు తెలియజెప్పును గాక. సేవకుల ద్వారా తెలియజేయించిన సమాచారాన్ని నమ్ముతుము గాక. మనం ఒక 3-4 రెఫరెన్స్లు గమనిస్తే దేవుడి కాలంలో మనకు తెలియజేయించుతున్న సంగతులు ఏంటివి, దేవుడు మనకు తెలియజేసే సంగతులు ఏమై ఉన్నాయి? మొదటి మాట జకర్యా గ్రంథం 9:12 మొదటి మాట చూస్తే, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాను అని నేడు మీకు తెలియజేస్తున్నాను. రెండంతలుగా మీకు మేలు చేయబోతున్నాను అని నేడు నేను మీకు తెలియజేస్తున్నా. నమ్మండి. మరియమ్మలాగా దేవుడు తెలియజేసిన మాట నమ్మండి. గొర్రెల కాపర్లాగా దేవుడు తెలియజేయించిన మాట నమ్మండి. మహిమను చూస్తారు, ధన్యులుగా మారుతారు. ఈ చోట అయిపడింది, రెండంతలుగా నేను నీకు మేలు చేయబోతున్నా. నేను తెలియజేస్తున్న ఈ సమాచారం, బంధకాల్లో పడిపోయావు, అయినా నీలో నిరీక్షణ ఉంది, నీలో విశ్వాసం ఉంది. అందుకే నేను మీకు రెండంతలుగా మేలు చేయబోతున్నా. విశ్వసించండి. ఈ దేవుడు తెలియజేస్తున్నాడు, నేడు నేను మీకు తెలియజేస్తున్నా. మరొకసారి చెప్తున్నా, నమ్మితే మహిమను చూస్తావు. తెలియజేసిన మాట దేవుడు తెలియజెప్తున్న మాట నమ్మితే ధన్యులుగా మారుతావు. చూడండి, ఈ చోట రెండంతల మేలు, రెండంతల మేలు. ఒక 3 వ్యక్తులు జ్ఞాపకం చేసుకుంటే యోబు గ్రంథంలో యోబు గురించి 42వ అధ్యాయం యోబు గ్రంథం 10వ వాక్యం. రెండంతలుగా మొదటి అధ్యాయంలో ఉన్న గొర్రెలు, ఒంటెలు, గాడిదలు ఇవన్నీ 42వ అధ్యాయం 10వ వాక్యానికి వచ్చేసరికి రెండంతలుగా ఒక చెట్టు నరకబడినట్లుగా ముద్దుగా మారిపోయినట్లు యోబు జీవితం మారింది. కానీ విశ్వాసం ఉంది. 10 మంది పిల్లలు చనిపోయారు, ఒక చెట్టు కొమ్మలు విరగొట్టబడినట్లుగా, కానీ యోబులో విశ్వాసం ఉంది. ఒక చెట్టు నరకబడినట్లుగా యోబు జీవితం అంతా నరకబడినట్లు అయిపోయింది, కానీ నమ్మకం, విశ్వాసం ఉంది. అందుకే చూడండి, రెండంతలుగా యోబుకు దేవుడు మేలు చేసి ఆశీర్వదించాడు. ఇంకా యెషయా గ్రంథం 61:7 మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను కలగజేసేదను. రెండంతల ఘనత. ఎక్కడ అవమానించబడుతున్నారు? బైబిల్లో మొర్దెకైని గమనిస్తే గేట్ వాచ్మెన్ హామాను ప్రధానమంత్రి అవమానించాడు. ఆ దేశమంతా యూదులంటే చంపచూచాడు. అతని కళ్ళ ముందే దేవుడు గొప్ప చేయలేదా? అతని చేతుల మీదుగా గుర్రం ఎక్కించి రాజుగారి ద్వారా ఆజ్ఞను జారీ చేసి గుర్రం ఎక్కించి రాజుగారి వస్త్రాలు ధరింపజేసి ఆ గుర్రానికి ముందే తను ఎవరు అవమానపరిచారో వాళ్ళు నడుస్తూ, రాజు ఎవరిని గణపరుస్తాడు, ఇట్లా గణపరచబడుతుందని దేవుడు అతని నోటుని చెప్పిస్తూ అవమానపరిచిన వాళ్ళ నోటితోనే దేవుడు గణపరిచినట్లు చేయలేదా? ఎక్కడ నువ్వు అవమానపరచబడుతున్నావు? రెండంతల ఘనత. ఇంకా లూకా సువార్త 5వ అధ్యాయం 5, 6, 7 వాక్య భాగాల్లో సీమోను పేతురు చేపలు పడడానికి వెళితే ఆ రోజు ఒక్క చేప కూడా పడలేదు. దేవుడు అన్నాడు, నా మాట చొప్పున వలవేయి. నిరీక్షణతో, విశ్వాసంతో యేసయ్య మాట చొప్పున వలవేస్తే 2 తోనెలు నిండే పడవలు, 2 పడవలు నిండే చేపలు పట్టాడు. 2 తోనెలు నిండే చేపలు పట్టాడు. ఈ 3 రెఫరెన్స్లో యోబుకు రెండంతలుగా దేవుడు ఆశీర్వదించాడు. నీ అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతను ఇవ్వబోతున్నాడు.
చేస్తున్న వ్యాపార ఉద్యోగాల్లో ఈ సంవత్సరం ఆ రెండంతల ప్రతిఫల, రెండంతల దీవెన, పొలములో రెండంతల ఆశీర్వాదం నేడు నేను మీకు తెలియజేస్తున్నా, రెండంతలుగా మేలు చేయబోతున్నా. నమ్మండి, విశ్వసించండి. దేవుని మాట ఇది. తప్పక దేవుని మహిమను చూచి ధన్యులుగా మారుదుముగాక. రెండవ మాట గమనిస్తే దేవుడు తెలియజేయించిన సంగతులు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 2వ వాక్యం. వారు చేసిన పాపాన్ని బట్టి, దోషాన్ని బట్టి దుర్గతి వాళ్ళకు కలుగుతుందని యోనా దైవజనుడా వెళ్ళి వాళ్ళకు తెలియజేయి. ఈ మాట అర్థం ఏంటంటే దుర్గతి, చెడ్డగతి కలగకుండా వాళ్ళ తప్పులు, వాళ్ళ పాపాలు మానుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. నిన్నెవే పట్టణం గురించి వాళ్ళకి దుర్గతి కలగకుండా వాళ్ళ పాపాన్ని వాళ్ళకి వెళ్ళి తెలియజేయి. దేవునికి ఎంత మంచి మనసు చూడండి. వాళ్ళంత దుర్మార్గులైనా శిక్షించకుండా శిక్ష రావడానికి ముందుగానే సిగ్నల్స్ ఇచ్చినట్లుగా సేవకుల్ని పంపి ఒక అవకాశం ఇద్దాం, వెళ్ళి నువ్వు తెలియజేయి, ఇంకొక 40 రోజుల్లో మీకు శిక్ష రాబోతుంది, వెళ్ళి ప్రకటించు, తెలియజేయి. దుర్గతి కలగమునిపే, శిక్ష రాకముందే పాపాన్ని మానుకోమని చెప్పు. నిన్నెవే పట్టణం అంతా రాజు మొదలుకొని పశువుల వరకు, చిన్నపిల్లలు, చంటి పిల్లలు ఉపవాసం ఉండి దేవుడు చెప్పించిన మాట వెంటనే విని లోబడి దేవుడు తెలియజేశాడు, ప్రమాదం జరగబోతుంది, జాగ్రత్త పడితే బాగుపడతారని. పాపాలు మానుకొని పశ్చాత్తాపడి చూడండి దేవుడు ఎంత మంచివాడో, వెంటనే శిక్షించాలా. ఈరోజు ఉన్న లోకంలో చాలా మంది అపవిత్రమైన పనులు చేసేవాళ్ళు, కుడి ఎడమలు తెలియని ప్రజలు. శిక్ష రాకమునిపే దేవుడు సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు, తెలియజేస్తున్నాడు. సమస్యలు రాకమునిపే, కీడు రాకమునిపే, దుర్గతి కలగమునిపే దేవుడు తెలియజేస్తున్నాడు. పాపాలను, అతిక్రమాలు తెలియజేసినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి. యోబు గ్రంథం 6:24లో ఏ విషయంలో నేను తప్పు చేశాను నాకు తెలియజేయండి యోబు అంటాడు, నేను సరిదిద్దుకుంటా. ఈ రోజున లోకంలో చాలా మంది అక్రమాలు, అపవిత్రమైన పనులు చేస్తున్నారు. తెలియజేస్తున్నప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దుర్గతి కలగదు, దేవుడు శిక్ష రానివాడు. ఏదైనా ప్రమాదం జరగమోనిపే దాన్ని తెలుసుకోవడం మంచిది కదా. ఒక కారులో పోతున్నాం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ప్రమాదం జరగముందే చెప్తుంటుంది. కారులో వెళ్తున్నాం, పెట్రోల్ అయిపోయింది, వెంటనే కుయ్యి అని మోగుతూ పెట్రోల్కి సంబంధించిన సిగ్నల్ కారు బోర్డులో పడుతూ కనబడుతూ ఉంటుంది. అంటే కారు ఆగిపోవ మునిపే సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. యేసయ్య కూడా తెలియపరుస్తున్నాడు, దుర్గతి కలగ మునిపే పాపాలు విడిచిపెట్టండి, అపవిత్రమైన పనులు మానుకోనండి, త్రాగుడు వ్యసనాల్ని విడిచిపెట్టండి, ఎందుకు పాడైపోతారు. శిక్ష రాగమునిపే కర్మ ఫలితం, చేసినటువంటి తప్పునకు ప్రతిగా ఆ కర్మ ఫలితం రాగమునిపే జీవితాన్ని మార్చుకోండి. నిన్నవే పట్టణస్థులను దేవుడు క్షమించినట్లుగా ప్రజలందరినీ దేవుడు మార్చునుగాక, అపవిత్రులను మార్చునుగాక, త్రాగబోతుల్ని మార్చునుగాక, యవనస్తులను మార్చునుగాక. శిక్ష కలగమునుపే, దుర్గతి రాగమునుపే ఈ మాటలు వింటున్న ప్రతి వారిని దేవుడు మార్చునుగాక. రోమపత్రిక 6:23లో పాప వలన వచ్చు జీతం మరణం, అందుకే పాపాలు మానుకోవాలి. యాకోబు పత్రిక 1:15లో దురాశ గర్భం ధరించి పాపం కంటుంది, పాపం పరిపక్వం మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణం ఏదో కాదు, ప్రకటన గ్రంథంలో ఉంది, అగ్ని గంధకాలే రెండవ మరణం. ప్రపంచంలో మనుషులందరికీ శరీరంలో మరణం అందరికీ వస్తుంది, కానీ రెండవ మరణం ఒకటి ఉంది, అగ్ని గంధకాలు. అది తప్పించుకోవాలి. ఆ తప్పించుకోవడానికే ఈ జీవితాన్ని జాగ్రత్త కాపాడుకోవాలి. పాపంలో నుంచి విడుదల పొందాలి. దేవుడు తెలియజేసి ఎవరైనా తప్పులు చేస్తుంటే, పొరపాట్లు చేస్తుంటే దేవుడు ముందుగానే తెలియపరిచి నిన్నవే పట్టణాన్ని కాపాడినట్లుగా వేల మంది ప్రజల్ని దేవుడు కాపాడునుగాక, బ్రతుకులను మార్చునుగాక, అనేకుల యొక్క జీవితాల్ని పరిశుద్ధులుగా మార్చునుగాక. మృగములాగా ప్రవర్తించే వారిని దేవుడు మనిషిలాగా మానవత్వాన్ని కలగజేయునుగాక. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ప్రజలు బ్రతుకుదురుగాక. ఈ రెండవ మాటలో దుర్గతి కలగకుండా ముందుగానే దేవుడు తెలియపరిచి పరిశుద్ధమైన జీవితానికి ప్రజలు నడిపించునుగాక. మూడవ మాట గమనిస్తే 147వ కీర్తన 19వ వాక్యం, 147వ కీర్తన 19వ వాక్యం. వాక్యమును యాకోబునకు తెలియజేసెను, దేవుడు వాక్యమును యాకోబునకు తెలియజేసెను. చాలా మందికి వాక్యం తెలియడం లేదు. చాలా మంది సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు భక్తి చేస్తున్నారు, మందిరాలకు వెళ్తారు, బట్టలు వేసుకుంటారు, విచ్చలవిడిగా బ్రతుకుతుంటారు. ప్రతిదానికి వాక్యం, ఎలాంటి బట్టలు వేసుకోవాలి వాక్యం ఏం చెప్తుంది, ఎలా అలంకరించుకోవాలి వాక్యం ఏం చెప్తుంది. మార్కు సువార్త 12:24లో వాక్యము తెలియకయే, లేఖనములు తెలియకే వాళ్ళు పొరబడుచున్నారు,
లేఖనాలు తెలుసుకోవాలి. సంఘం ఎలా ఉండాలి, లేఖనం ఏం చెప్తుంది, సేవకులు ఎలా సేవ చేయాలి, లేఖనం ఏం చెప్తుంది. బైబిల్లో ప్రతిదానికి లేఖనంలో రాయబడి ఉంది. ఈ రోజుల్లో చాలా మంది సంఘం ఎలా ఉండాలో తెలియదు, సేవకులు ఎలా సేవ చేయాలో తెలియదు. స్వార్థాలు ఎందుకండి? ఆ సంఘం ఈ సంఘం అని ఒక పార్టీలాగా కక్షలు ఎందుకండి? మనం అంతా ప్రభు రాకడలో ఒకే సంఘముగా ఎత్తపడతాం కదా. ఈ రోజుల్లో చాలా మందికి ఒక సంఘం అంటే ఒక సంఘం పడదు, కులానికి ఒక సంఘం. వాక్యం దాన్ని సమర్థించదు కదా. సంఘం అంటే లేఖనం ఏం చెప్తుంది? సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అన్ని రకాల జనులు సంఘానికి రావాలి. ఈ రోజుల్లో చాలా మంది లేఖనాలు వాక్యం తెలియక పొరపడుతున్నారు. విచ్చలవిడిగా ఎవరి కులానికి వాళ్ళు సంఘం పెట్టుకుంటా, అది సంఘం ఎలా అవుతుంది? వాక్యం చెప్పలేదు కదా. పేతురికి దేవుడు అపోస్తల కార్యంలో 4 చెంగులు పట్టిన దుప్పటిని చూపించి దాంట్లో చతుస్పాద జంతువులు, పాకే పురుగులు, ఎగిరే పక్షులు, ఒకే దుప్పటి, అదే సంఘం. సంఘంలో అందరూ ఉండాలి. సంఘం కట్టేటప్పుడు లేఖనాలు తెలుసుకొని కట్టాలి. సేవ చేస్తున్నా ఏదో వ్యాపారం కాదు సేవ అంటే, ఏదో బ్రతుకు తెరువు కాదు సేవ అంటే. సేవ అంటే దేవుని యొక్క పరిచర్య. ఇది దేవుని కొరకు జీవితాల్ని సమర్పించుకోవాలి. ఆ రోజుల్లో అపోస్తలు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చి ఆస్తులు సంపాదించడం కదా సేవ అంటే, ఆత్మల్ని సంపాదించేది. అందుకే యాకోబును ఒక వాక్యం తెలియజేస్తున్నాడు. దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. యాకోబు అంటే ఇశ్రాయేల్ ప్రజలం అంటే ఆధ్యాత్మికంగా మనమే తెలుసుకోవాలి వాక్యాన్ని. దేవుడు తెలియజేసినప్పుడు వాక్యాన్ని గ్రహించాలి. విశ్వాసులు ఎలా ఉండాలి, సంఘం ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి. రాజుల 2వ గ్రంథం 4:9 సేవకులు అంట ఆ చోట చెప్తుంది, సునేమీరాలు మా ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు, భక్తిగల దైవజనుడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వాక్యం 4వ వాక్యం 9-10 వాక్యాలు ప్రభు రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఎలా వస్తుంది, రాకడ సూచనలు ఏంటి, వాక్యం తెలుసుకోవాలి. వాక్యం తెలియకుండా ఏది పడితే చెప్పకూడదు. ఈ రోజులో చాలా మంది వాక్యానికి వ్యతిరేకంగా దేవుని ఎలా ఆరాధన చేయాలి. రోమాపత్రిక 13:13 అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు. ఈ రోజున క్రిస్మస్ అంటే డ్యాన్సులు, జిగేలు అని వేసి ఎన్నెన్నో లైట్లు అవసరం లేదు. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ రోజులో చాలా మంది ఇక ఏదో క్రిస్మస్ అంటే మీటింగ్స్ అంటే భోజనాలు, తిండి, డ్యాన్సులు, ఏదో పెట్టకథలు, ఇవి కాదు. అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. వాక్యం తెలుసుకోవాలి, వాక్యానుసారంగా బ్రతకాలి, ఆత్మతో సత్యమతో ఆరాధన చేయాలి. సంఘాలంటే సమస్త జనులకు ప్రార్థన మందిరం. సేవకుడు అంటే ఆత్మల భారం గలవాడు. సేవకుడు అంటే దేవుని కొరకు కరిగిపోవాలి, ప్రజల్ని దేవుని కొరకు సంపాదించాలి, మనకున్నదే దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. ఇవన్నీ వాక్యంలో రాయబడి ఉన్నాయి. చాలా మంది వాక్యం తెలియక పొరపడుతున్నారు. ఈ 3 మాటలు, మొదటి మాట చెప్పాను, దేవుడు మనకు తెలియజేయించిన మాటలు ఏంటంటే, 2 నేను నీకు మేలు చేయబోతున్నా తెలియజేశాడు. నమ్ముదాం, మేలులను 2 పొందుకుందాం. 2వ మాట, ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే దేవుడు తెలియపరిచినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడదాం, మారు మనసు పొందుదాం, పరిశుద్ధమైన జీవితం చేసి శిక్ష కలగకుండా ఉండాలని దేవుడు తెలియపరుస్తుంది. 3వది, వాక్యాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. వాక్యం ఇలా చెప్తుంది, ఇలాంటి బట్టలు వేసుకోవాలి. వాక్యం ఇలా చెప్తుంది, ఇలా ఉపవాసం ఉండాలి, ఇలా సంఘం ఉండాలి, ఇలా సేవకులు ఉండాలి, ఇలా బాప్తిసం తీసుకోవాలి. ప్రతిదీ వాక్యం వాక్యం వాక్యం. దేవుడు తెలియజేసినప్పుడు వాక్యం మనకు ఆధారం. ఆ సేవకుడు చెప్పాడు, ఈ సేవకుడు చెప్పాడు కాదు. వాక్యం ప్రకారంగా చెప్పకపోతే ఏ సేవకుడు చెప్పినా వినొద్దు. దైవజనుల పౌలు ద్వారా దేవుడు అదే చెప్పింది. వాక్యానుసారంగా పరలోకం నుంచి దేవతతో వచ్చి చెప్పిన కూడా వినొద్దు. వాక్యానుసారంగా చెప్పకపోతే, దేవుడు చెప్పించిన వాక్యానుసారంగా ఉపదేశానుసారంగా చెప్పకపోతే పరలోకం నుంచి దేవతతో దిగొచ్చిన వినొద్దు. ఇలా కూడా మనం బ్రతికి మరియమ్మలాగా మనం ధన్యులుగా మారుదాం. గొర్రెల కాపరిలాగా కళ్ళతో దేవుని మహిమను చూద్దాం. దేవుడు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన వాళ్ళు ధన్యులవుతారుగాక. దేవుడు తెలియజేయించిన మాట ప్రకారంగా 2 మేలు కలుగును గాక. దేవుడు పొరపాట్లు, తప్పులు, దుర్గతి కలగకుండా మనం తెలియజేసినప్పుడు వాటిని ఒప్పుకొని విడిచిపెడతాము గాక. దేవుడు వాక్యాన్ని మనకు తెలియజేసినప్పుడు వాక్యం ప్రకారంగా జీవించి పరలోక రాజ్యానికి సిద్ధపరచబడతాము గాక. ఆమేన్.